ఏపీ 10వ తరగతి విద్యార్థులకు భారీగా కలవనున్న అదనపు మార్కులు. హిందీకి 2 మార్కులు, ఆంగ్లానికి 4 మార్కులు. ప్రశ్నలకు సమాధానం రాస్తేనే తప్పైన ఇస్తారు. 6 నుంచి మూల్యాంకనం. సో మనం చూసుకున్నట్లయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ సబ్జెక్టుకు 2 మార్కులు, ఆంగ్ల సబ్జెక్టుకు 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింది ఇచ్చిన ఆప్షన్లో అక్షర దోషాలు ఉన్నందున ఒక్కో మార్కు చొప్పున 2 మార్కులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ ప్రశ్నలకు సమాధానం రాసి ఉండాలని, సమాధానం తప్పైన మార్కులు ఇస్తామని చెప్పారు. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంగ్ల భాష సబ్జెక్ట్ ప్రశ్నాపత్రంలో 28వ ప్రశ్న పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి ఇచ్చారు. అండర్లైన్ చేసిన 4 పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంటూ 4 మార్కుల ప్రశ్న ఇచ్చారు. బ్లూ ప్రింట్కు వ్యతిరేకంగా ఇచ్చారంటూ ఫిర్యాదులు రావడంతో సబ్జెక్ట్ నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు రాసినా 4 మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2 సబ్జెక్టులకు 6 మార్కులు కలపాలనే సమాచారాన్ని జిల్లా విద్యాధికారులకు పంపించారు. ఈ నెల 6 నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇక్కడ ఈ నెలలోనే 10 ఇంటర్ ఫలితాలు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. 10 రోజుల తేడాతో ఇవి కూడా విడుదలవుతాయి అన్నమాట. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి, 10th పరీక్షల ఫలితాలకు సంబంధించి మనకి ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్ 25 తారీఖులో లోపు మనకి 10th క్లాసు, ఏప్రిల్ 15 లోపు ఏమో మనకి 15 తర్వాత ఏమో ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్